మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు ఆగడం లేదు. అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబురాల పేరుతో పోటీలు నిర్వహించారు అంబటి రాంబాబు. అయితే పోటీల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కేసు పెట్టారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు. ఇవాళ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు పాత కేసులు తెరపైకి తెచ్చి అంబటి జైలు నుంచి బయటకు రాకుండా కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికి కూడా ఆగటం లేదు. పాత కేసును మళ్ళీ తవ్వి వాటిని వెలికి తీసి ఇప్పుడు అంబటి రాంబాబును జైలు నుంచి బయటికి రానివ్వకుండా రివెంజ్ పాలిటిక్స్ కి వాళ్ళు పన్నాగం పండుతున్నారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి సర్కారు ఇంకా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పట్టాభిపురం కేసులో ఆయనకు మధ్యాహ్నం బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ కి సంబంధించి షూటీలు కూడా పూర్తయ్యాయి. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరారు అడ్వకేట్లు. అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసులో అని మధ్యాహ్నం పోలీసులు భావించారు. వెంటనే 2023లో ఒక కంప్లైంట్ వచ్చింది. యాక్చువల్ గా అంబటి రాంబాబు గత 8-9 సంవత్సరాల నుంచి సంక్రాంతికి అందరూ కలిసి పండుగ జరుపుకోవాలి, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చక్కగా ఆడుతూ పాడుతూ కలిసి సంబరాలు జరుపుకోవాలి అన్న ఒక పద్ధతిని తీసుకువచ్చారు. సత్తెనపల్లి సంబరాల పేరుతో 3 రోజులు సంక్రాంతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అప్పట్లో జనసేన జిల్లా అధ్యక్షుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని సత్తెనపల్లిలో కంప్లైంట్ ఇచ్చారు. అవి రిజిస్టర్ కూడా అయినాయి. అయితే ఇప్పుడు ఆ కేసును, ఆ పాత కేసుని కొత్త సెక్షన్లు కొన్ని యాడ్ చేసి మధ్యాహ్నం పీటీ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ దాఖలు అయిన తర్వాత పీటీ వారెంట్ కూడా అలౌ అయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఆ పీటీ వారెంట్ మీద న్యాయమూర్తి అలౌ చేశారు కానీ సంతకాలు చేయాల్సిన పరిస్థితి. పోలీసులు దగ్గరుండి సత్తెనపల్లి డిఎస్పీతో పాటు పోలీసులు కూడా దగ్గరుండి ఆ పీటీ వారెంట్ ని అలౌ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పీటీ వారెంట్ కి అనుమతించింది అని చెప్తున్నారు. ఖచ్చితంగా పీటీ వారెంట్ అనుమతించారు. అంటే పాత కేసులు ఎక్కడైతే ఉన్నాయో మధ్యాహ్నం నుంచి పోలీసులు ఇదే పని ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులంతా పాత కేసులు ఎక్కడ ఉన్నాయి వాటిని ఎలా కొత్త సెక్షన్స్ యాడ్ చేసి పీటీ వారెంట్ లో వేయాలని చూస్తున్నారు. పాత కేసు దొరికింది, వెంటనే పీటీ వారెంట్ వేశారు, వాదనలు విన్నారు, పీటీ వారెంట్ కి అనుమతించింది. నైట్కి వెళ్లి మళ్ళీ అంబటి రాంబాబుని రేపు గుంటూరు కోర్టులో సబ్మిట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. సత్తెనపల్లి పోలీసులు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.